బ్రిటిష్ వారు భగత్ సింగ్ను ఉరితీసి సగం కాలిన మృతదేహాన్ని నదిలోకి ఎందుకు విసిరేశారు? అది లాహోర్ జైలు 23 మార్చ్ 1931 రాత్రి 7:30 గంటలకు భగత్ సింగ్తో పాటు ఆయన స్నేహితులైన సుఖ్దేవ్, రాజ్గురు ప్రాణం పోయిన నా మనస్సులో దేశంపై ప్రేమ చావదు, మట్టిలో కలిసిన నా శరీరం నుంచి ఈ దేశపు పరిమళమే వస్తుంది అంటూ పాడుతూ ఉరికంబం వైపు వెళ్తున్నారు. ఉరివేసే ముందు భగత్ సింగ్ ఉరితాడును ముద్దాడారు. ఉరితాడును భగత్ సింగ్ తన చేతులతో తన మెడకు, తన స్నేహితుల మెడకు కట్టారు. తర్వాత ఆయన చేతులు కాళ్లలు కట్టేశారు. తలారి ఒకరి తర్వాత ఒకరిని ఉరితీశారు. ముగ్గురి శరీరాలు చాలా సమయం పాటు ఉరికంబానికి వేలాడుతూ ఉన్నాయి. వారు ముగ్గురు మరణించినట్లు అక్కడున్న డాక్టర్ ధృవీకరించారు. ఈ ముగ్గురి అంతిమ సంస్కారాలను జైల్లోనే చెయ్యాలని ముందుగా అనుకున్నారు. కాని వారి చితి నుంచి వచ్చే పొగను చూసి జైలు బయట ఉన్న ప్రజలంతా కోపంతో గొడవ చేస్తారని భావించి ప్లాన్ మార్చారు. వారి అంతిమ సంస్కారాలను సట్లెజ్ నది ఒడ్డున చెయ్యాలని నిర్ణయించారు. రాత్రికి రాత్రే జైలు వెనుక గోడను కూల్చేశారు. వారి ముగ్గురి భౌతిక కాయాలను లాక్కుంటూ తీసుకొచ్చి ట్రక్లో వేశారు. సట్లెజ్ నది ఒడ్డున 2 పూజారులు వారి శవాల రాక కోసం ఎదురు చూస్తున్నారు. వారి ముగ్గురి శరీరాలను చితిపై ఉంచి నిప్పంటించారు. తెల్లవారుతుండటంతో చితిమంటలను ఆర్పేసి సగం కాలిన వారి శరీరాలను సట్లెజ్ నదిలోకి విసిరేశారు. పోలీసులు, పూజారులు అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత గ్రామస్తులు నదిలో దిగి సగం కాలిపోయిన శరీర భాగాలను నీటిలో నుంచి బయటకు తీశారు. తర్వాత వాటికి సరైన సంప్రదాయం ప్రకారం అంతిమ సంస్కారాలను నిర్వహించారు. మీకు దీని గురించి డీటెయిల్డ్ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.